ఇంగ్లీష్ ఓకే, బట్ తెలుగు కొంచెం మనకి కొంచెం కనెక్టెడ్గా ఉంటుంది కదా. ఇవి తెచ్చారనమాట తినాలి అని నాకు ఇచ్చారు. ఆగని చూపిస్తారు. ఏమేమి ఇచ్చాడంటే బన్ను, అంత కట్లరీ లైక్ స్పూన్స్ అవి ఇవి ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ అది స్వీట్ ఇచ్చాడు, డెసర్ట్ టైప్. చీజ్ ఇచ్చాడు అండ్ పెరుగుతో ఏదో కలిపిచ్చాడు. టిష్యూ ఇచ్చాడు అండ్ ఒక రైసా చపాతీ అదేదో తీసుకున్నాను నేను. చపాతీ బఠానీలు అనుకుంటా, బఠానీ కర్రీ. వాడు అడిగాడు అనమాట ఏది కావాలి అని, నేను అదే అడిగాను. అండ్ ఇది ఏంటనుకుంటున్నారు? దుబాయ్కి ఆటోమేటిక్గా ఇంకొచ్చాము. అండ్ ఇంకా బిల్డింగ్స్, ఆ వాటర్ అన్నీ చూస్తే తెలుస్తుంటుంది మీకే వేరే కంట్రీ అని చెప్పేసి. ఎంత బాగుంది కదా. అఫ్కోర్స్ అంత డెసర్ట్ లాగానే కనపడింది, బట్ వాటరు ఉంది అండ్ ఇల్లులు ఉన్నాయి. రోడ్స్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి చూడ్డానికి అయితే. పైన నుంచి వాటర్ చూడండి ఎంత క్లియర్గా ఉందో. అక్కడ బోట్స్ ఉన్నాయి అంత ఫుల్గా. ఎన్ని బిల్డింగ్స్ వచ్చాయి కదా. ఇప్పుడు మనము ల్యాండ్ అవుతున్నాం. అక్కడ మనం అవుట్స్కట్లో ఉండే వీళ్ళు ఏకంగా నార్మల్గా ఉండే సిటీస్లలోనే ఎయిర్పోర్ట్ పెట్టుకున్నారు. లైక్ ఎక్కేటప్పుడు అనిపిలా, దిగేటప్పుడు అనిపించలేదు. దిగేటప్పుడు కొంచెం భయం లేసింది, బట్ ఎక్కాక క్లౌడ్స్లోకి వెళ్ళేటప్పుడు భయం లేసింది. దిగేటప్పుడు జస్ట్ ఆ స్టెప్ ఉంటుంది కదా వీల్స్ తాకేటప్పుడు, అప్పుడు ఒక్కటే కొంచెం అనిపించింది అంతే. ఎలా అవుతుంది చూడండి, సౌండ్ వినండి. ఇంకా మన వాళ్ళు కరెక్ట్గా కంట్రోల్ చేసుకొని వెళ్ళి ఒక చోట ఆపేటప్పుడు కరెక్ట్గా వేరే ఫ్లైట్ కానీ వచ్చిందనమాట. అది కానీ రికార్డ్ చేశాను, చూపిస్తాను. ఆ ఫ్లైట్ అయితే ఏకంగా మనకెళ్ళే వస్తున్నట్టు ఉనింది. మొత్తానికైతే నాకైతే వర్స్ట్ జర్నీ అనిపించింది. అఫ్కోర్స్ లైక్ ఎమిరేట్స్ చాలా బెస్ట్ అంటారు, బట్ నా ఫీలింగ్ ట్రైన్, బైక్ అవి అన్నీ చూశాక కారు, ఫ్లైట్ అప్పుడు చిన్నప్పుడు ఏదో చాలా బాగుంది ఫ్లైట్ అనుకున్నా, కానీ నాకేమంత నచ్చలేదు ఫ్లైట్ జర్నీ చెప్పాలంటే. ఆ సౌండ్కి చెవులు అయితే నొప్పి లేసేసి చెవులు అయితే 2 రోజులు బ్లాక్ అయిపోయింది నాకు వెళ్ళాక. ఇదే చూడండి ఎంత బాగా టర్నింగ్ అవుతుంది కదా. మనతో పాటే అది లైట్గా మనతో పాటే మూవ్ అవుతుంది కానీ పక్కంది. అండ్ ఆటోమేటిక్గా ఇంకా ల్యాండ్ అయింది. మనం దిగాల్సిన ప్లేస్ వచ్చేసింది. ఇంకా అందరు దిగుతున్నారు. సో నేను దిగాల్సిందే కదా, సో దిగుతూ ఉన్నాను. ఇదంతా లైక్ మేబీ ఫస్ట్ ఏసీ అనుకుంటా. నేను నార్మల్ దాంట్లోనే ఉన్నాను, బట్ ఏదైనా కానీ సౌండ్ మాత్రం ఉంటుంది కదా, మనం ఏం చెప్పలేము. ఇంకా ఓవరాల్గా అయితే ల్యాండ్ అయిపోయాము. దుబాయ్ మన తెలుగు వాళ్ళు చాలామంది పక్కనే ఉన్నారు, అందుకే ఏం మాట్లాడలేదు. తర్వాత ఇక్కడికి వచ్చాను. ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కు వెళ్తున్నారు. కొంతమంది ఎక్కువగా ఒక్క సైడే వెళ్తున్నారు. సో మనకి కొత్త కాబట్టి ఎక్కువ మంది ఉన్న వాళ్ళ సైడే వెళ్ళాను. వెళ్ళి అక్కడ చూస్తే అందరు లిఫ్ట్ ఎక్కుతున్నారు. సో అక్కడ చదివాను అనమాట అరైవల్స్ బ్యాగేజ్ అవంతా. సో నేను వెళ్ళాను, కానీ లిఫ్ట్ మాత్రం ఎంత పెద్దగా ఉంది చూడండి. 2 కలిపి ఒక లిఫ్ట్ ఉంది. చేయిస్తున్నానండి తో ఎంత పెద్ద లిఫ్ట్ ఉంది కదా. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ మనం కింద ఫ్లోర్కి వెళ్ళి మెట్రో ఎక్కాలి మరి. సో వెళ్ళాము. అక్కడ మరి అందరితో పాటే కంటిన్యూ అయ్యాను. అడుగుదాం అనుకున్నా, అడిగే లోపలే వేరే వాళ్ళని అడుగుతున్నారు. సో వినేసి ఆటోమేటిక్గా వెళ్ళిపోయాం. ఇక్కడ చూసారా ఎంత బాగుందో వాటర్ ఫాల్స్. ఫోటో దిగుదాం అనుకున్నాను, కానీ వెళ్ళిపోదాం ఫాస్ట్గా అని ఉన్నా. ఎవరైనా పక్కన ఉంటే కొంచెం బాగా మంచి స్టిల్స్ ఇచ్చుంటా. నాకు నేనే తీసుకోవాలి కాబట్టి ఇబ్బంది అయినది. సో ఇంకా సెల్ఫీ వీడియోసే తీసుకుంటూ వచ్చాను. అండ్ ఇది మెట్రోది. ఓకే, దుబాయ్కి వెళ్ళిన వెంటనే లిఫ్ట్ ఎక్కి మెట్రోకి
ఆ లిఫ్ట్ ద్వారా వెళ్ళాక మెట్రో నుంచి ఇంకో చోటుకి వెళ్తాం. అక్కడికి వెళ్ళి ఉంటుంది మన బ్యాగేజ్. అక్కడికి వెళ్ళి అంతా మనము బ్యాగ్ కలెక్ట్ చేసుకోవాలన్నా, ఇమ్మైగ్రేషన్ అన్నీ చేసుకోవాలన్నా అక్కడ జరుగుతుంది. సో ఇక్కడ ఖచ్చితంగా మెట్రో అయితే వెళ్ళాలి. మనకైతే సీట్ దొరికింది, ప్రశాంతంగా కూర్చున్నా నేనైతే. కానీ చాలా బాగుంది, చాలా నీట్గా లగ్జరీగా ఉండిందంతా. అండ్ మన స్టాప్ వచ్చేసింది, అందరితో పాటు దిగుతున్నాం. దిగేశాక అక్కడ అయితే బయటికి వచ్చేస్తున్నాము. అండ్ అక్కగానే వచ్చేసింది, దాని పక్కనే మెట్రో స్టేషన్ ఉంది. సో ఇంకా అక్క వచ్చేసి మెట్రో నుంచి తీసుకొని వెళ్ళడానికి వచ్చింది. సో ఎయిర్పోర్ట్ నుంచి మెట్రోకి వచ్చాము. అండ్ ఇక్కడ చూసారా, మెట్రోకి చాలా బాగుంది. మామూలుగా లైక్ గ్లాస్ ఉంటుంది మనకి హైదరాబాద్ వాటిల్లో. వీళ్ళు హైదరాబాద్లో మనకి మామూలుగా మా అక్క నార్మల్గా గ్లాసెస్ ఉంటుంది కదా, వీళ్ళు ఎందుకంటే లైక్ అది స్టార్ట్ అవ్వకుండా ముందు, వచ్చేక ముందు అంత క్లోజ్ ఓపెన్ అనేది ఉంది చూడండి ఇక్కడ. లైక్ మెట్రో క్లోజ్ అయ్యే ముందే ఆ డోర్ అనేది క్లోజ్ అయిపోతుంది. సో అది కొంచెం సేఫ్టీ అనిపించింది, చాలా బెటర్ అనిపించింది. అండ్ ఈ వ్యూ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది రియల్గా చూస్తుంటే. అండ్ అక్కడ ఫ్లైట్స్ ఎగురుతున్నాయి చూసారా, అదే ఎయిర్పోర్ట్ మనం వచ్చిన ప్లేస్ నుంచి. అండ్ ఇంకా మెట్రోలో అన్నీ ఒక్కొక్కటి చూపిస్తూ వచ్చింది, ఈ ప్లేస్ ఆ ప్లేస్ అని. మా అక్క పాపం లగేజ్ జర్నీ చేసి వచ్చానని చెప్పేసి దగ్గర జస్ట్ 5 minutes 10 minutes ఉన్న ప్లేస్కి కానీ మా అక్క క్యాబ్ బుక్ చేసింది. ఇంకా వెళ్ళామన్నమాట. బట్ ఎండ మాత్రం ఉంది చూడండి రా దేవుడా, అసలుకి చాలా ఘోరంగా ఉన్నింది. ఇంకా వచ్చే వ్లాగ్స్ వీడియోస్లో చూపిస్తాను ఎండ ఎలా ఉన్నింది, నేను ఎలా తయారైపోయాను అని. అండ్ సక్సెస్ఫుల్లీ రీచ్డ్ హోమ్. బాయ్ బాయ్.